న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ ను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కాసిం బేగ్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రమేష్, ఎంఈఓ విద్యాసాగర్, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, హరికిషన్, హనుమంత్ గౌడ్ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు. కోడె మొక్కులతో తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు. భక్తులకు దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సమాచారం కోసం లైవ్ టీవీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. 14 ప్రాంతాల నుంచి విద్యార్థులు ఒలింపిక్ రన్ ద్వారా స్టేడియానికి చేరుకుని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మంత్రి వాకిటి శ్రీహరి, పారా ఒలింపిక్ పతాక విజేత దీప్తి, జివాంజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత కలిగి ఉండాలని రామకృష్ణ సేవా సమితి భావ ప్రచార పరిషత్ మాజీ కన్వీనర్ సూర్యప్రకాష్ అన్నారు. అలంపూర్ నియోజకవర్గం ఐజా మండలం సంకాపూర్ రామకృష్ణ ధ్యాన మందిరంలో ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మఠం హైదరాబాద్ స్వామీజీ తత్వానంద మహారాజ్ తో సమావేశంలో పాల్గొన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మికతను అలవర్చాలన్నారు. రాష్ట్రంలో 16% జనాభా ఉన్న యాదవ కురుమలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్లో గొర్లతో నిరసన దీక్ష చేపట్టారు. 5,000 కోట్ల రూపాయలతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గొర్రెలు మేకల సహకార సమైక్యకు చైర్మన్ నియామకం, గొర్రెలకు ఇన్సూరెన్స్, 2వ విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పట్టణ సిఐ రమేష్ అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని ప్రభుత్వంతో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకుంటే జీవితం నాశనం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. యాకత్పుర పరిధిలోని నాణాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మెరాజ్ కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్మీ కర్జన్ ఎమ్మెల్యే కలిశారు. ప్రధానంగా డిసిప్లిన్ పనులపై చర్చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా డిసిప్లిన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. చాలా ప్రాంతాల్లో ముంపు సమస్యలు వస్తాయని, ముందస్తుగా పూడికతీత చేపడితే సమస్యలు ఉండవని చెప్పుకొచ్చారు. కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి దగ్గర గల సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో పంచామృతాలు, భస్మ, గంధ, కుంకుమ, జలాలతో అభిషేకం జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో మహా మంగళ హారతి సమర్పించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో 4 నెలల పసి బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. నర్సాపూర్ పోలీసులు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.